మనలో చాలా మంది జీవితాన్ని ఒక పెద్ద యుద్ధంలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. లైక్ కెరీర్ టెన్షన్, మనీ ప్రెషర్, రిలేషన్షిప్ ప్రాబ్లం, ఫ్యూచర్ ఫియర్. అప్పుడు మనకి నేనే ఒంటరిగా పోరాడుతున్నాను అనిపిస్తుంది. సేమ్ అర్జునుడికి కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది. తను కురుక్షేత్రం యుద్ధంలో నిలబడి ఉన్నాడు, కానీ అతని మనసులో ఆల్రెడీ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పటి వరకు కృష్ణుడు అతనికి ఆత్మ గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పాడు, ధ్యానం గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు చాప్టర్ 9 లో కృష్ణుడు ఒక గొప్ప సత్యం ఒకటి చెప్తాడు: నీవు ఒంటరివి కాదు అని. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ట్ లైఫ్. కృష్ణుడు అంటాడు, ఇది రాజవిద్య, రాజగుహ్యం. అంటే ఇది అన్ని జ్ఞానాల కంటే చాలా గొప్పది. ఇది అత్యంత రహస్యమైనది. ఇది మనం గుర్తించని ట్రూత్. ఎందుకంటే దాన్ని మన ఇగో యాక్సెప్ట్ చేయదు. కృష్ణుడు ఇది రాజవిద్య అని ఎందుకన్నాడు? ఎందుకంటే ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనిషి జీవితాన్ని వేరే కోణంలో చూస్తాడు. మనం సాధారణంగా ఎలా అనుకుంటాం? సక్సెస్ వస్తే హ్యాపీగా ఉంటాను, మనీ వస్తే పీస్ఫుల్‌గా ఉంటాను, ప్రాబ్లమ్ సాల్వ్ అయితే టెన్షన్ పోతుంది అని. కానీ ప్రశాంతత అనేది ఎప్పుడు బయట పరిస్థితుల వల్ల కాదు, మన లోపల ఉన్న అండర్‌స్టాండింగ్ వల్ల కలుగుతుంది. అందుకే ఇది రాజవిద్య. ఈ ప్రపంచానికి మూలం ఎవరు? కృష్ణుడు చెప్పాడు, అహం సర్వస్య ప్రభవ. అంటే ఈ సృష్టికి మూలం నేనే. ఇక్కడ కృష్ణుడు ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు. అతను యూనివర్సల్ కాన్షియస్‌నెస్ గురించి చెప్తున్నాడు. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ అనేది మనకు కనపడదు, కానీ లైట్, ఫ్యాన్ అన్నీ వర్క్ అవుతాయి. అలానే మనుషులు వేరు వేరు అవ్వచ్చు, కానీ చైతన్యం ఒక్కటే. దేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలా మంది అనుకుంటారు దేవుడు ఆలయంలో ఉన్నాడు, పూజలో ఉన్నాడు, మంత్రాల్లో ఉన్నాడు అనుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పాడు, నేను అన్ని చోట్ల ఉన్నాను. అంటే దేవుడు బయట వెతకాల్సిన వస్తువు కాదు, అవగాహనలో కనిపించే సత్యం. మనకున్న పెద్ద సమస్య ఏంటి? మనం మన పాత్రలతో ఐడెంటిటీ చేసుకుంటాం. జాబ్ పోతే ఐడెంటిటీ షేక్ అవుతుంది, రిలేషన్‌షిప్ పోతే ఐడెంటిటీ షేక్ అవుతుంది, మనీ పోతే ఐడెంటిటీ షేక్ అవుతుంది. అప్పుడు మనకనిపిస్తుంది నా జీవితం కొలాప్స్ అయిపోతుంది అని. కానీ ఈ అధ్యాయం మనకేం చెప్తుందంటే, నీ అసలు ఐడెంటిటీ నీ రోల్ కాదు. నీ అసలు ఐడెంటిటీ నీ కాన్షియస్‌నెస్. అసలైన భక్తి అంటే ఏంటి? మనకి భక్తి అంటే టెంపుల్స్‌కి వెళ్ళడం, పూజలు చేయడం, మంత్రాలు చదవడం. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, భక్తి అంటే ట్రస్ట్, భక్తి అంటే సరెండర్, భక్తి అంటే ఇగోని తగ్గించడం. కృష్ణుడు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు. పత్రం, పుష్పం, ఫలం తోయం. ఒక ఆకు అయినా సరే భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను. ఇది మనకు చెప్పేదేంటంటే దేవుడు వెల్త్ చూడడు, దేవుడు సిన్సియారిటీ మాత్రమే చూస్తాడు. కృష్ణుడు చెప్పాడు, నేను అందరికీ సమానమే. అలానే జీవితం కూడా ఎప్పుడూ పార్షియల్ కాదు. మన కర్మలే మన ఫలితాన్ని సృష్టిస్తాయి. ఈ చాప్టర్ 9లో ఒక గొప్ప సందేశం ఉంది. ఎంత పాపి అయినా సరే కృష్ణుడిని నిజాయితీగా ఆశ్రయిస్తే అతడు ధార్మికుడవుతాడు. అంటే నీ గతం నీ భవిష్యత్తుని ఫిక్స్ చేయదు, నీ ప్రెజెంట్ అవేర్‌నెస్ ఫిక్స్ చేస్తుంది. ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో మనం ఎక్కువగా స్ట్రగుల్ అవుతుందేంటి? కంపారిజన్, ఓవర్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, లోన్లీనెస్. అప్పుడు మనకనిపిస్తుంది నాకు ఎటువంటి సపోర్టు లేదు అని. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, "నువ్వు ఎప్పుడు ఒంటరి కాదు" అని. మనకి ఒక పెద్ద ఇల్యూషన్ ఉంది. మనం అనుకుంటాం, నేనే అన్నీ కంట్రోల్ చేయాలి అని. కానీ ఈ అధ్యాయం మనకు చెప్తుంది, నీ కంట్రోల్‌లో ఉన్నవి 3 మాత్రమే. అవి ఎఫర్ట్, ఇంటెన్షన్ అండ్ డ్యూటీ. మిగతాది కంట్రోల్ కాదు, ట్రస్ట్. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా టెన్షన్ వస్తే ఈ క్వెషన్ వేసుకో. నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నానా? అంటే నా పని నేను కరెక్ట్‌గా చేస్తున్నానా? అవును అంటే ఫియర్ అవసరం లేదు. ఈ అధ్యాయం మనకు నేర్పేదేంటంటే దేవుడు దూరం కాదు, భక్తి బలహీనత కాదు, సమర్పణ ఓటమి కాదు, విశ్వాసం మూర్ఖత్వం కాదు. నీవు యూనివర్సల్ ఫ్లోలో ఒక భాగం మాత్రమే. మన సమస్య చాలా పెద్దది అని మనకనిపిస్తుంది, కానీ యూనివర్సల్ పర్స్పెక్టివ్‌లో మన సమస్య అనేది ఒక వేవ్ లాంటిది. ఓషన్ ఎప్పుడు డిస్టర్బ్ కాదు. నీ అసలు స్వరూపం కూడా వేవ్ కాదు, ఓషన్. ఇగోతో బతికితే భారం, ట్రస్ట్‌తో బతికితే శాంతి. ఇక్కడితో ఈ కథ ఆగడం లేదు. తర్వాత అధ్యాయంలో కృష్ణుడు తన వైభవాన్ని వెల్లడిస్తాడు. ఈ ప్రపంచంలో తన ప్రెజెన్స్ ఎలా ఉందో చూపిస్తాడు. నెక్స్ట్ చాప్టర్ విభూతి యోగం. ఇది వర్స్ట్ లైఫ్. మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం. స్టే కనెక్టెడ్. లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.